మరి ఎవరు మాట్లాడారు ఇంకా మీరు? నాకేం తెలుసు మేడం మీరెవరితో మాట్లాడింది? మీరెవరు? మీ నెంబర్ ఎవరి దగ్గర ఉంది? ఫోన్ ఎవరి దగ్గర ఉంది? నా దగ్గర ఉంది, నా దగ్గరే ఉంటుంది నా ఫోను. మరి ఇప్పుడు మీ దగ్గర ఉన్నప్పుడు మీరే కదా మాట్లాడింది. మరి అదే మేడం మేడం ఇగో అట్లా నేను ఇప్పుడు మీకు రాంగ్ కమిట్మెంట్లు ఇచ్చేటట్లు ఉంటే ఇప్పుడు మీకు ఫోన్ ఎత్తి మీకు ఫోన్ ఎందుకు లేపుతా? ఇప్పుడు చేస్తుండే కదా. మేమెందుకు ఇక్కడ రాంగ్ అప్డేట్ చేసాం సార్? మీరు రాంగ్ అప్డేట్ చేసుకోరు అని మాట్లాడుతున్నాను. ठीक है, एक काम करो, एक आधार कार्ड 2 फोटो लेकर इधर स्टेशन पर आओ, मैं केस रजिस्टर करता है। तुम्हारा गवर्नमेंट डॉक्यूमेंट हो ना, आधार कार्ड और ड्राइविंग लाइसेंस और अकाउंट डिटेल्स कंप्लीटली बंद हो चुका है। एक लॉयर के साथ बात करके कल मॉर्निंग 11:30 का 17,000 बेल एप्लीकेशन लेकर कोर्ट को जाना। बैंक वाला एडवोकेट आपके पास है, बताओ सर। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. వీడియోలో 2 ఆడియోలు యాడ్ చేసిన, సో 2 కూడా బాగున్నాయి. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తరఫు నుంచి మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ సార్, నేమ్ కన్ఫర్మ్ చేసినందుకు. నా పేరు వాసు, కాల్ రికార్డ్ అవుతుంది. ఇది పేమెంట్ చేశారా సార్? హాఫ్ అన్ అవర్లో అయిపోద్దని చెప్పారు కదా మార్నింగ్. ఎవరు చెప్పారు హాఫ్ అన్ అవర్లో అయిపోతుందని? ఇందాక అయిపోతుందని మీరే చెప్పారు కదా. మరి ఇందాక 3కి కాల్ వస్తే అరగంటలో పేమెంట్ అయిపోద్దని చెప్పారు కదా హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ నుంచి. ఈ రోజా? అసలు నేను ఫస్ట్ టైం నేను హెచ్డిఎఫ్సి కాల్ మాట్లాడమే ఇప్పుడు ఫస్ట్ టైం. మరి మార్నింగ్ మాట్లాడింది మీరే కదా సార్ 3కి. మార్నింగ్ ఎట్లయితుంది బ్రదర్ మీరు? 3కి అరగంటలో పేమెంట్ అయిపోద్దని మీరేనా చెప్పింది? మరి ఫస్ట్ టైం అంటారు. నేను అరగంటలో పేమెంట్ అవుతానైతే నేను చెప్పలేదు. నిన్న కాల్ వచ్చింది, నిన్న అంటే చెప్పాను ఈ మంత్ ఎండ్ వరకు చెప్పారు 25కి పే చేస్తానని. 25కి పే చేస్తాను నిన్న చెప్పారు సార్. ఇప్పుడు మార్నింగ్ ఈ రోజు ఏం చెప్పారు? అరగంటలో అయిపోద్దని చెప్పారు. హలో బ్రదర్, మీరు కరెక్ట్ గా మాట్లాడండి. మీరు ఇట్లా సగం మాట్లాడండి నేను కాబట్టి నాకు తెలుసు. లేడీ కాల్ చేసింది, ఆమెకు చెప్పా మంత్ ఎండ్ వరకు పేమెంట్ చేస్తా. లేదు సార్ నాకు 25th వరకు కావాలంటే ఒకసారి 25th అయితే కాల్ చేయండి అమ్మా, ఒకవేళ వస్తే నేను పేమెంట్ చేస్తాను కూడా చెప్పాను. మరి ఇందాక 3కి ఎలా చెప్పారు మరి అరగంటలో అయిపోద్దని? 3కి నీ కాలే మాట్లాడలేదు బ్రదర్. ఇది ఇప్పుడు ఏ నెంబర్తో చేసి చెప్పండి ఒకసారి. అట్లానన్నా ఏ నెంబర్ అంటే సిస్టమ్ నెంబర్ సార్. ఇది సిస్టమ్ నెంబర్. నేను హెచ్డిఎఫ్సి కాలే మాట్లాడలేదు బ్రదర్. కాల్ మాట్లాడకుండా ఇక్కడ రికార్డ్స్ లో ఎలా ఉంటుంది మరి? వాళ్ళే తప్పుగా రాసుకున్నారా సార్? మరి రికార్డ్ ఇప్పుడు పక్కన రికార్డ్ అవుతుంది, రికార్డ్ ప్లే అవుతుంది కదా. రికార్డు వినిపించడానికి ఉండదు సార్. మరి ఎందుకు చెప్తున్నారండి అట్లా? మరి రికార్డు వినిపించడానికి ఎలా ఉంటుంది? మీరు బ్యాంకుకి మెయిల్ వేసుకోండి, రికార్డింగ్ పంపిస్తారు మీకు మెయిల్కి. ఏమని? మీరు మాట్లాడింది మాట్లాడలేదా అని చెప్పి. అదే మీరు పెట్టించుకొని నాకు పెట్టండి వాట్సాప్లో, వింటా. మాకెందుకు ఉంటుంది సార్ యాక్సెస్? మాకు యాక్సెస్ ఉండదు. లైన్లో ఉండండి, మీకు మార్నింగ్ ఎవరు మాట్లాడారో వాళ్ళకి కాల్ ట్రాన్స్ఫర్ చేస్తాం. లైన్లో అలానే ఉండండి. ఒక్క నిమిషం సార్, కాల్ ట్రాన్స్ఫర్ అవుతుంది, లైన్లో ఉండండి. అసలు ఆ అమ్మాయి నాకు కాలేజ్ చేయలేదు ఈరోజు. మీరు ఎందుకు ఇట్లా చెప్తున్నా కదా మాకు? సార్ ఏమైంది సార్? హలో నేనేనండి సార్. ఏమైంది సార్? మేడం అవన్నీ పక్కన పెట్టండి. ఇవాళ మీరు కాల్ చేసినప్పుడు నేను మీకంటే హాఫ్ అన్ అవర్లో పేమెంట్ చేస్తానని చెప్పాను. అవునవును చెప్పారు. అర్ధగంట ఆగండి అని అన్నారు. ఎప్పుడు చెప్పారు చెప్పండి? 3-4 నిమిషాలకు మీ కాల్ వచ్చింది. 3-4 నిమిషాలకు నేను కాలే మాట్లాడలేదు, ఏ కాల్ కూడా. ఒక్క నిమిషం, నా కాల్ హిస్టరీ కూడా మీకు సెండ్ చేయమంటే సెండ్ చేస్తాను. లేదు సార్, మీ వైఫ్ గారు మాకు నెంబర్ ఇచ్చారు. ఎవరు? మీ వైఫ్ ఏమన్నా? మీ వైఫ్. ఎవరు వైఫా? ఎప్పుడు? ఒకసారి నా వైఫ్ నెంబర్ చెప్తారా మేడం? మీ వైఫ్ ఏమన్నారంటే, నేను మా ఇంటికి వెళ్ళాను, చెప్పండి. హలో, ఏమన్నారు మా వైఫ్? ఏమన్నారంటే నేను తనతో మాట్లాడట్లేదు, నెంబర్ ప్రొవైడ్ చేశారు మాకు. అయితే మేము ఏం చేసాము, మేము నెంబర్ తీసుకొని మీకు కాల్ బ్యాక్ చేసాం సార్. ఏది కాల్ బ్యాక్ చేస్తే? ఒక్క నిమిషం మేడం, నా నంబర్ ఎందుకు మా వైఫ్ దగ్గర తీసుకుంటారు మీరు? ఎందుకు తీసుకోవచ్చు? ఎందుకు తీసుకోవచ్చు? నా నంబర్ లేదా మీ దగ్గర? లేదండి. లేదు. మీరు ఏ పేమెంట్ కోసం చేశారు మేడం అసలు? నాకు క్రెడిట్ కార్డ్ బిల్ సార్. క్రెడిట్ కార్డ్ నంబర్ చెప్పండి ఒకసారి. క్రెడిట్ కార్డ్ నెంబర్ 94. మీరు నాకు నిన్న కాల్ చేశారు కదా? నిన్న కాదు మేము సార్, మొన్న కాల్ చేసాం మీకు. నిన్న కాల్ చేసిన కాల్ వచ్చింది. ఓకే మేడం, నిన్న కాల్ చేసినప్పుడు నా దగ్గర కాల్ రికార్డింగ్ ఉంది, అంత ఉంది మీది. మళ్ళీ ఈరోజు మన వైఫ్కి ఫోన్ చేసిన అంటారు మీరు. ఈ నెంబర్ కి కాల్ చేస్తే మీ వైఫ్ లిఫ్ట్ చేశారు సార్ ఫోను. ఎవరు? ఏమన్నారు? ఈ నంబర్కి? అవునవును. బాగుంది మేడం, చెప్పండి. ఇంకా నా వైఫ్ ఏడుందని ఎంతుంటా మరి వెళ్ళి? అది కాదండి, మరి ఎవరు కాల్ లిఫ్ట్ చేసింది? అదే మేడం, నాకు పెళ్లి చేశారు కదా మీరు. నా వైఫ్ ఎక్కడ ఉందో చెప్పండి, ఆమె ఎక్కడ ఉందో ఒకసారి అడగండి. మాకు నెంబర్ ప్రొవైడ్ చేసింది. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. నేను లైన్ లోనే ఉంటాను మేడం, చెప్పండి. హలో. హలో, ఒక్క నిమిషం ఆగండి. నేను ఆగుతాను కానీ మేడం, ఒక నిమిషము. ఇప్పుడు నేను నా వైఫ్ మాట్లాడింది అంటారు కదా, కొత్త నెంబర్ ఏమన్నా ఇచ్చిందా మీకు? ఒక్క నిమిషం ఆగండి. నేను 2 నిమిషాలు కాదు 10 నిమిషాలు కూడా ఆగుతా సార్. ఈ నెంబర్ అయితే మాకు వచ్చిందండి. ఏ నెంబరు?
ఇది ఏమైందంటే మీరు 3 o'clock కాల్ చేసినప్పుడు మాకు 30 minutesలో కాల్ బ్యాక్ చేయను కానీ మీరు పేమెంట్ చేస్తా అని చెప్పారు మాతోని. ఎవరు చెప్పారు మేడం? 30 నిమిషాలు అసలు నేను మాట్లాడలేదంటే మళ్ళీ అంటారు. మరి ఎవరు మాట్లాడారు ఇంకా మీరు? నాకేం తెలుసు మేడం మీరు ఎవరితో మాట్లాడండి. మీరెవరు? మీ నెంబర్ ఎవరి దగ్గర ఉంది? ఫోన్ ఎవరి దగ్గర ఉంది? నా దగ్గర ఉంది, నా దగ్గరే ఉంటుంది నా ఫోను. మరి ఇప్పుడు మీ దగ్గర ఉన్నప్పుడు మీరే కదా మాట్లాడింది. మరి అదే మేడం ఇగో అట్లా నేను ఇప్పుడు మీకు రాంగ్ కమిట్మెంట్లు ఇచ్చేటట్లు ఉంటే ఇప్పుడు మీకు ఫోన్ ఎత్తి మీకు ఫోన్ ఎందుకు లేపుతా? ఇప్పుడు చేస్తుండే కదా. మేమెందుకు ఇక్కడ రాంగ్ అప్డేట్ చేసాం సార్? మీరు రాంగ్ అప్డేట్ చేసుకోరు అని మాట్లాడుతున్నాను మేడం. నేను నిన్న కాల్ చేసి మాట్లాడింది నాకు గుర్తుంది, ఈరోజు కాల్ చేసింది గుర్తుండదా మేడం? నేను కాకపోతే కాల్ లిఫ్ట్ చేయలేదు ఇవాళ, నేను ఒప్పుకుంటా దానికి. నేను కొంచెం బిజీగా ఉండే కాల్ లిఫ్ట్ చేయలేదు, ఇప్పుడు ఖాళీగా ఉన్నా కాల్ లిఫ్ట్ చేస్తున్నా. సరే సారీ అండి, 1 minute ఓకేనా? సారీ 1 minute మీ పేమెంట్ ఎప్పుడు చేస్తారో చెప్పండి. పేమెంట్ ఎప్పుడు చేస్తారు? పేమెంట్ని మంత్ ఎండ్ అని చెప్పాను నిన్న మీకు. ఎందుకు మంత్ ఎండ్ లోకి చేస్తారు? ఏమైనా ప్రాబ్లం ఉందా సార్? మీరు ఎప్పుడు ఆన్ టైం కి చేస్తున్నారని మంత్ ఎండ్ చేసుకుంటారు పేమెంట్? ఎప్పుడు చేయలేదు చెప్పండి. ఏదో ఆ టైం చేశారు? ఎప్పుడు చేయలేదు చెప్పండి. ఎప్పుడు చేశారు సార్ మీరు? కార్డు వాడుతున్నారు. కార్డు 2023 4వ నెల 5వ తారీఖు రోజు కార్డు తీసుకున్నప్పటి నుంచి మీరు లేట్ గానే పేమెంట్ చేస్తున్నారు. చెప్పండి ఫస్ట్ కార్డు ఎప్పుడు తీసుకున్నా? 2023 4వ నెల 5వ తారీఖు రోజు. అప్పటి నుంచి పేమెంట్ ఒకసారి హిస్టరీ తీయండి, పేమెంట్ హిస్టరీ తీయండి. చూడండి, ఫస్ట్ మంత్ లో 2 bills వచ్చినాక చేసుకున్నారు, 1 bill వచ్చిన తర్వాత 3 bills వచ్చినాక చేసుకున్నారు. మీరు కార్డు తీసుకున్నప్పటి నుంచి ఒక 10 సార్లు మాత్రమే మీరు ఆన్ టైమ్ లో పే చేసుకున్నారు. ఇలా చేయడం వల్ల మీ సిబిల్ పోతుంది. చెప్పండి, నా కార్డ్ ఇష్యూ ఎప్పుడు ఉంది? ఇప్పుడు మీకు కొంచెం లేట్ పేమెంట్లు ఎప్పటి నుండి చేస్తున్నా అది చెప్పండి. లేట్ పేమెంట్ అయితే మాకు వస్తుంది సార్, ఒక 5 months బ్యాక్ లేట్ పేమెంట్ వచ్చింది మేడం. దానికన్నా ముందు లేట్ పేమెంట్ వచ్చింది. సగం తెలుసుకోకండి మేడం, నేను డిసెంబర్ నుండే కొంచెం లేట్ చేస్తున్నాను. సరే ఓకే సార్, లేట్ చేస్తున్నారు కదా, పేమెంట్ ఇప్పుడు చెయ్యను మేడం. ఇప్పుడు మీరు ఇప్పుడు మాట్లాడితే అస్సలు చేయను, అది నెక్స్ట్ మంత్ పడుతుంది. నెక్స్ట్ మంత్ పడుతుంది. ఇంతకుముందు నాకు ఇంతకుముందు కమ్యూనికేషన్ అయిన వాళ్ళతో మాట్లాడుతున్నారు. కస్టమర్ ఎలాంటి అనేది మీకు తెలుస్తుంది, కస్టమర్ ప్రాబ్లం ఏందనేది తెలుస్తుంది. మీరు మధ్యలో వచ్చి ఇట్లా మీ ఇష్టానికి పేమెంట్ చేయండి అంటే కుదరని పని. మరి మీరు కాల్ లిఫ్ట్ చేయాలి కదా సార్, కనీసం ఏమైందో ప్రాబ్లమ్ చెప్పాలి కదా మాకు. నేను చెప్తున్నా కదా, నాకు కొంచెం ప్రాబ్లం ఉంది, కొంచెం లేట్ అయితే పేమెంట్లు, కానీ చేస్తాను నేను పేమెంట్లు. కానీ మీరు ఇట్లా డిమాండ్ చేసినట్టు అసలే చేయాలి. మరి ఎప్పుడు చేస్తారు పేమెంట్? 25th కి చేస్తారా పేమెంట్? డిస్టర్బ్ చేయకండి. నేను ఫస్ట్ కూడా చెప్పా, ఈ మంత్ లో ఫోన్ చేసినప్పుడే చెప్పా మంత్ ఎండ్ వరకు నాకు డిస్టర్బ్ చేయొద్దాను, కానీ మళ్ళీ మధ్యలో కూడా చేసారు. అంటే మీరు మాకు ఆర్డర్ చేస్తున్నారా, రిక్వెస్ట్ చేస్తున్నారా? మీరు నేను చెయ్యను అని కార్డు వాడుకుని నేనే కదా. మీరు వాడుకుంటే మా కలెక్షన్ లోకి వచ్చింది కాబట్టి మా అడిగే బాధ్యత ఉంది కాబట్టి అడుగుతున్నాము. అట్లా మాట్లాడండి, లేని వైఫ్ అని తీసుకొచ్చి మీరు వైఫ్ ఉంది అట్లా కాదండి, మాకు అప్డేట్ చెప్పొద్దు మేడం. మీరు అసలు నాకు వైఫ్ ఫోన్ పొద్దున్న నుంచి నా దగ్గర ఉంది, ఎవరో వైఫ్ లేదు మాట్లాడింది, ఎవరితో అది చూపెట్టండి, నా వైఫ్ దగ్గర నన్ను తీసుకెళ్ళండి. మరి నాకు ఇప్పుడు నా పెళ్ళాం కావాలి, ఏడన్నా చూపెట్టండి. అవన్నీ ఎందుకు మాట్లాడారు? ఎవరు మాట్లాడింది మేడం? మాట్లాడింది మీరా నేనా? నా పెళ్ళాం లేదు నాకు నంబర్ ఇచ్చినట్టు కదా. మాకు వేరే కాల్ చెప్పారు కాబట్టి ఎవడు వానికి కలుపు, నువ్వు మాట్లాడతా. నా పెళ్ళాం ఎప్పుడు మాట్లాడుతుంది మాట్లాడతా? నా పెళ్ళాం ఎప్పుడు మాట్లాడినా కావాలి ఇప్పుడు అది నాకు. నా పెళ్ళాం నన్ను తీసుకొచ్చి రండి, అప్పుడు పేమెంట్ చేస్తాను. సార్ మీరు ఎప్పుడు చేస్తారో చెప్పండి, ఇక్కడ అప్డేట్ చేసి పెడతామండి. ఏంటి మేడం? మీరు ఎప్పుడు పేమెంట్ చేస్తారో చెప్పండి. నెక్స్ట్ మంత్ 20 మేడం, నెక్స్ట్ మంత్ 20. అప్పటి వరకు నా పెళ్ళాన్ని నేను వస్తాను. నేను నా పెళ్ళాన్ని నాకు ఇప్పుడు పెళ్ళాం వచ్చింది కదా కొత్తగా, అది ఏడుంది ఎత్తుకొస్తాను నేను ఫస్ట్. సార్ ఇక్కడ సారీ అండి, ఓకే తెలీదండి మాకు, వాళ్ళ వైఫ్ అని చెప్పారు అంతే. డైరెక్ట్ ఫోన్ చేసి మీరు నంబర్ అడుగుతారా మేడం? ఓకే అండి, మీరు ఎప్పుడు చేస్తారో నెక్స్ట్ మంత్ 20 మేడం. అప్పుడు నాకు డిస్టర్బ్ చేయకపోతే టైం లేదండి, లేకపోతే మీ ఇష్టం వచ్చి మీరు చేసుకోండి మేడం. మీరు 25th కమిట్మెంట్ ఇచ్చారు, మరి ఎందుకు కమిట్మెంట్ ఇచ్చారు? ఎవరు ఇచ్చారు కమిట్మెంట్? రికార్డింగ్ ఉంటుంది మేడం. కమిట్మెంట్ ఇచ్చారు కదా, ఎవరు ఇచ్చారు? మొన్ననా నిన్ననే కదా కాల్ చేసింది నేను. నిన్ననే మంత్ ఎండ్ అని చెప్పాను. మంత్ ఎండ్ ఇది. సరే సార్, ఓకే సార్, మంత్ ఎండ్ పేమెంట్ చేయను ఇప్పుడు చెయ్య. నేను నిన్న మంత్ ఎండ్ అని చెప్తే మీరు ఈ రోజే కాల్ చేసిర్రు. మీరు నిన్న మేడం నేను చెప్పేది వినండి, నిన్న మంత్ అని చెప్తే మీరు ఈరోజు కాల్స్ అనేది సిస్టమ్ ద్వారా వస్తాయండి. మీరెందుకు ఉన్నారు మేడం అక్కడ? ఓకే సార్, అప్డేట్ చేసి పెడతామండి, ఓకేనా? మంత్ ఎండ్ చేసుకోండి పేమెంట్. నెక్స్ట్ మంత్ 20 మేడం, నెక్స్ట్ మంత్ 20. అప్పటిదాకా టైం లేదు మీ దగ్గర, క్యాష్ చెప్పండి, ఫీడప్ అరేంజ్ చేస్తాం సార్, మీ ఇంటికి వస్తారు అలా చెప్పండి, ప్రాబ్లం ఏం లేదు. చెప్పండి అలానే చెప్పండి, మీ దగ్గర క్యాష్ అవైలబుల్ ఉంటే చెప్పండి, మేము ఫీడప్ అరేంజ్ చేస్తాం, మీ ఇంటికి వస్తారు అలా చెప్పండి. ఏడికి వచ్చిన దగ్గర అమౌంట్ లేదు, అమౌంట్ ఉంటే నేను రాంగ్ కమిట్మెంట్ ఇవ్వద్దండి. మీరు ఎందుకు ఇచ్చారు మరి 20 గంటలకు చేశాను, ఎందుకు ఇచ్చారు కమిట్మెంట్? నేను కమిట్మెంట్ ఎప్పుడు ఇచ్చిన అది చెప్పండి. మీకు
నేను ఇచ్చారు కదా 25th రోజు చేస్తా అని చెప్పారు కదా పేమెంట్ మీరు. 25th రోజు పేమెంట్ చేస్తా అని చెప్పలే, కాల్ చేయండి అని మరి చెప్పిన. అప్పుడే చేయండి. ఆ? కాల్ చేయండి అని చెప్పా, ఒకవేళ వస్తే నేను చేస్తాను చెప్పిన. లేదు మేడం, లేదు ఇక్కడ మాకు ఇగో, ఉంది, మాకు అక్కడ ఏముంది ఉంది. మేడం? ఎవడు వాడు అప్డేట్ చేసిన అప్డేట్ చేసిన ఎవడు మేడం? 25th కాల్ చేయండి అని చెప్పా. 25th కాల్ చేయండి అని చెప్పాను. నా దగ్గర కాల్ రికార్డింగ్ కూడా ఉంది, నిన్న మీరు మాట్లాడింది. అంతకుముందు ఒకళ్ళు మాట్లాడింది కూడా ఉన్నది నా దగ్గర. మీరు ఇట్లా అదే మీరు ఎట్లా అంటే మీరు ఒక మాట మీద ఉండరని నాకు తెలుసు కాబట్టి నేను రికార్డింగ్ పెట్టిన. చెప్పండి చెప్పండి ఇప్పుడు ఏమైంది చెప్పండి. ఎప్పుడు చేస్తారు నెక్స్ట్ మంత్ 20 మేడం. అప్పటి వరకు నాకు డిస్టర్బ్ అప్పటిదాకా టైం లేదండి, సారీ అండి, అప్పటిదాకా టైం లేదు మేడం. లేదు లేదు. ఎందుకు మీకు ఎందుకు ఇవ్వాలి టైం, ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి మేడం? కావాల్సిన పేమెంట్ కదా, తీయండి మేడం. ఎందుకు టైం ఇవ్వాలి? మీరు పేమెంట్ తీయండి మేడం, నా దగ్గర మీరు నా దగ్గర పేమెంట్ తీయండి. అట్లా అంటే అర్థం కాలేదు. మీరు అదే మీరు టైం లేదంటారు కదా, పేమెంట్ ఎట్లా తీస్తారు తీయండి మేడం. తీస్తాం, ఎట్లా తీసాను మీరు? అదే అదే నేను చూస్తాను మేడం, మీరు పేమెంట్ ఎట్లా తీస్తారు నేను చూస్తాను. మీ పేరేంది మేడం? మేమెందుకు తీస్తాం సార్? అదే మీరు తీస్తా అంటారు కదా మేడం, నేను కట్టకుండా మీరు ఎట్లా తీస్తారు నేను కూడా చూస్తాను అని నేను అంటున్నా. మీకు కట్టనే కదా ఇక్కడ వచ్చేది, మీకు అదే మేడం, సార్ ఇగో కట్టకపోతే అట్లనే ఉంటది కదా. అదే చెప్తున్నా కట్టకపోతే ఎట్లా వస్తుంది చెప్పండి. అదే చెప్తున్నా. హలో ಹಲೋ చెప్పండి. ಇವರೇ ನಮಸ್ತೆ. యా టెల్ మీ. ಇಲ್ಲಿ पुलिस सर माताड़ोदक्ಕಿಂತ इलेक्ट्रॉनिक पुलिस स्टेशन इंदा मैं इधर इलेक्ट्रॉनिक सिटी पुलिस स्टेशन से बात कर रहा हूँ. मेरा नाम श्रीधर है. सर हाँ मेरा नाम श्रीधर है, मैं पुलिस बात कर रहे पा. तुम्हारा नाम है कि केस आया इधर पुलिस स्टेशन से, क्या प्रॉब्लम है इधर? आप बताओ ना क्या प्रॉब्लम लेके आए हो. एक कंपनी की तरफ से पैसा लिया था, ये पैसा नहीं भरने के लिए एक कंपनी का एडवोकेट है दिवाकर थोड़ा नाम है, एक केस अटैच हुआ है इधर पुलिस स्टेशन से, क्या प्रॉब्लम है इधर? कौन सा बैंक है उसका? बोलिए. नहीं वो जो एडवोकेट है ना कौन सा बैंक है? पैसा मेरा लिया था, तू लिया था पा? कितना 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 कंपनी की तरफ से पैसा लिया था? तो मैं तो 4-5 बैंक है मेरे पास. हाँ बोलिए. 4-5 बैंक है सर, वही बोल रहा ना. 4-5 है. हाँ ठीक है, एक काम करो, एक आधार कार्ड लेकर, एक आधार कार्ड 2 फोटो लेकर इधर स्टेशन पर आओ, मैं केस रजिस्टर करता है. तुम्हारा गवर्नमेंट डॉक्यूमेंट हो ना, आधार कार्ड और ड्राइविंग लाइसेंस और अकाउंट डिटेल्स कंप्लीटली बंद हो चुका है. एक लॉयर के साथ बात करके कल मॉर्निंग 11:30 का 17,000 बेल एप्लीकेशन लेकर कोर्ट कौन सा बैंक वाला एडवोकेट आपके पास है बताओ सर. एक काम करो, इधर केस फाइल में एडवोकेट नंबर अटैच हुआ, मैं देता हूँ. नंबर में आपके पास है ना, पूरा जानकारी लेना पड़ेगा ना उससे. हाँ फिर आप कौन सा बैंक बता रहे हो बताओ ना. इधर आओ पा, मैं बात करता हूँ, इधर स्टेशन पर आओ. आपके पास जो बंदा है उससे आपको केस जानकारी इशू लेने करने का आओ. नहीं होता क्या? केस इशू करने आओ पा. कौन सा केस इशू करते हैं, कौन सा बैंक है? कौन सा बैंक है? इधर आओ, मैं बात करता हूँ. क्या कौन सा क्यों आया बैंक है? मैं क्यों आया? आप बैंक का नाम नहीं बता रहा, आपका डिजिग्नेशन इधर आओ बताओ. पा, इधर आओ, इधर आओ, आपका इलेक्ट्रॉनिक सिटी डिजिग्नेशन पुलिस बताओ सर. स्टेशन पर आओ, मैं बात करता हूँ. अरे मैं क्यों आएगा, सिविल मैटर है ना. सिविल मैटर है. हाँ हाँ सिविल मैटर में इन्वॉल्वमेंट हो रहा है इसमें. मैं इन्वॉल्वमेंट नहीं है, इधर स्टेशन से एक सामान अटैच हुआ. कौन सा बैंक बोल रहा हूँ, बैंक का नाम बताओ. कोर्ट ऑर्डर है. 4 मिनट हो गए इधर बैंक का आओ नाम पा, बताने मैं का. बात करता हूँ, इधर आओ. समझ में नहीं इधर आ आओ, रहा. मैं बात करता हूँ. अदरवाइज 1 घंटा वेट करो, मैं FIR रजिस्टर करके गर्ल्स में आता हूँ. वेट करो अच्छा. 1 घंटा. हाँ वेट करो 1 घंटा, मैं आपका FIR डिजिग्नेशन रजिस्टर बताओ. करके घंटा नहीं, गर्ल्स मैं में 4 आता हूँ. घंटा वेट करता, कोई दिक्कत नहीं है. आपका डिजिग्नेशन बताओ, आपका SP साहब को मैं कॉल करेगा. हाँ कॉल करो. मेरा नाम श्रीधर है, मेरा आपका- DGP नाम है तिलोक कुमार है. तिलोक कुमार. 1 घंटा वेट करो पा, मैं गर्ल्स में आता हूँ, मैं बात करता हूँ. ठीक है फिर आ जाओ. ఈ విధంగా కస్టమర్లకు అప్పుడప్పుడు ఫేక్ పోలీస్ నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళకి వాళ్ళు పోలీస్ అని అడ్వకేట్ అని చెప్పేసి చెప్పుకుంటారు. సో ఎలా గుర్తుపట్టాలంటే ప్రాపర్ క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు ఆన్సర్ చెప్పరు. ఇందాక అడిగాను కదా ఏ బ్యాంక్ అంటే ఆన్సర్ చెప్పలేకపోతున్నాడు. సో ఆ విధంగా మనం గుర్తుపట్టొచ్చు. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.